హాయ్ ఎవరివన్, నేను మీ లోకేష్. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ స్థానిక సంస్థల ఎలక్షన్ దగ్గరలోనే రాబోతున్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. మనమందరూ ప్రతి దినము ప్రతిరోజు యూట్యూబ్లో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు చూస్తున్నాం. కానీ ఆ స్థానిక సంస్థలు చూడడమే తప్ప పోటీ చేయడం అని ఎవరు అనుకోవట్లేదు. అది చాలా నా మనసు కలిచివేసిన విషయం కాబట్టి నీకు ఈరోజు వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క యూత్ ఇక మీదట రాజకీయాల్లో పోటీ చేయాలి. అది నా కోరిక. యూత్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో అప్పుడే మన యొక్క దేశం బాగుపడుతుంది. అది మీరు గుర్తుపెట్టుకొని, ఎప్పుడు బిర్యానీలు డబ్బుల కోసమేనా? మనకంటూ ఒక బతుకు లేదా? మనకంటూ ఒక జీవితం లేదా? ఎందుకయ్యా ఇలా బతుకుతున్నారు? యూత్ అని ఎవరిని అంటారు తెలుసా? దేశాన్ని బాగు చేయడానికి ఉన్న పిల్లర్స్ అంటారు యూత్. అలాంటి పిల్లర్స్ మనమే సరిగ్గా లేనప్పుడు బిల్డింగ్ ఎలా నిలబడుతుంది? మన రాష్ట్రం ఎలా ఉంటుంది? మన దేశం ఎలా ఉంటుంది? ఆ ఒక్క మాటని మీరు మనసులో పెట్టుకోండి. మన గ్రామం, మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం బాగుపడాలంటే మన చేతుల్లోనే ఉంది. ముందుకు రండి. ఒక భగత్ సింగ్ని మీరు ఒక గైడ్గా పెట్టుకోండి. ఒక సుభాష్ చంద్రబోస్ని మీరు ఒక గైడ్గా పెట్టుకోండి. ఒక పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా మీకు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒక గోల్గా పెట్టుకోండి. 10 years పవన్ కళ్యాణ్ గారు 10 years పార్టీ పెట్టిన 10 years ఒక్క సీటు లేదు, ఒక్క ఓటు లేకపోయినా ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించే లెవెల్లో ఉన్నారు ఆయన. అదేవిధంగా ప్రతి ఒక్క యూత్ వాళ్ళ ఊరి కోసం, వాళ్ళ గ్రామం కోసం రాజకీయాలకు రావాలని ఈ వీడియో చేయడం జరుగుతున్నది. నేను మీ లోకేష్. ఈ రోజు ఇంకా ప్రతిరోజు ప్రతి దినము ఒక్కొక్క వీడియో మీకోసం వస్తుంది. సర్పంచ్ ఎలక్షన్స్, గ్రామ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు, ఈ సర్పంచ్ అవ్వచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేట్ ఎలక్షన్స్ అన్నీ అయిపోయేంత వరకు ప్రతిరోజు మీకు ఉపయోగకరమైన వీడియో, ఒక్కొక్క వీడియో వస్తుంది. మన ఛానల్ పేరు మాస్టర్ బ్రో న్యూస్ ఫర్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి దినము ఇన్ఫర్మేటివ్ వీడియో ఒకటి మీకోసం వస్తుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించి కానివ్వండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నేను ప్రతిరోజు ఆ వీడియోని చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.